హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. అరగంటలో 17 మంది అధికారుల ఒత్తిడితో ఆఖరి క్షణంలో నామినేషన్ల విత్డ్రా. అభ్యర్థులకు ఫోన్లో వార్నింగ్ వెనుక హస్తం ఎవరిది? జూబ్లీహిల్స్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. రోజంతా 6, చివరి అరగంటలోనే 17 మంది. 6వ వద్దకు రాకుంటే నామినేషన్ చెల్లదంటూ ఫోన్లు. ఇప్పటికే నామినేషన్ల తిరస్కరణపై తీవ్ర ఆరోపణలు. రంగుల కండవాలతో వచ్చి నామినేషన్ వేసిన RRR ఫార్మా రైతులు, వివిధ ప్రజా సంఘాల నేతలు వారిది ఉద్దేశపూర్వక పోటీగా పేర్కొంటూ తిరస్కరణ. కాంగ్రెస్పై వ్యతిరేకత తగ్గించేలా అధికారుల చర్యలు. HYC వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్పై కేసు. నామినేషన్ల పరిశీలన సమయంలో విధులను అడ్డగించారంటూ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు. జాబులు లేవు, జేబులకే. నిరుద్యోగులను గాలి కొదిలేసి మూటల కోసం సీఎం మంత్రుల కొట్లాట. హరీష్. యువతను నిలువునా ముంచిన కాంగ్రెస్. నిరుద్యోగులు దండుకట్టి కాంగ్రెస్ను ఓడించాలే. జూబ్లీహిల్స్లో పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలే. రేవంత్, రాహుల్ గాంధీల కళ్ళు తెరిపించాలే. ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యానికి నోటిఫికేషన. నిరుద్యోగుల బాకీ కార్డ్ ఆవిష్కరణలో హరీష్ రావు. అన్ని ఎన్నికల రికార్డులను తుడిచేస్తాం. బీహార్లో ఎన్డీఏ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని. నితీష్ కుమార్ సారథ్యంలో మరోమారు ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు ఖాయం. ఫోన్లలోని టార్చ్ లైట్ను ఆన్ చేసి మద్దతు తెలపమన్న ప్రధాని. ఆధునిక గాడ్జెట్లు వచ్చాయి, ఇక లాంతర్లు అక్కర్లేదంటూ RJDపై వ్యాఖ్యలు. బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తులు నాయకత్వం వహిస్తున్న కూటమి మనకెందుకు? మావోల పీచ మనచేందుకు చేస్తున్న కృషి ఫలిస్తోంది. సమస్తీపూర్లో కర్పూరి ఠాకూర్కు ప్రధాని నివాళి. RJDతో చేతులు కలపడం నా పొరపాటే. ప్రధాని ర్యాలీలో నితీష్ కుమార్ వ్యాఖ్యలు. సమస్తీపూర్ జిల్లాలో విపక్ష పార్టీలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శ. కర్నూలు బస్ యాక్సిడెంట్పై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. బాధితులకు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. మరణించిన వారి కుటుంబాలకు ₹5 లక్షల పరిహారం. గాయపడిన వారికి ₹2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటన. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు. ఢిల్లీ పిలుపు. నేడు హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఢిల్లీ చేరిన డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు పయనం. DCC అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం ఫోకస్. కీలక సమావేశం. రాష్ట్ర కాంగ్రెసులో వరుస వివాదాలపై AICC సీరియస్. రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ. రాష్ట్ర అగ్రనేతలతో ఫోన్ మంతనాలు. మున్సిపాలిటీలకు నిధుల నజరానా. ₹2,780 కోట్లు విడుదల. 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో 2,432 పనులకు ఆమోదం. వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. కొత్త మున్సిపాలిటీలు, విలీన మున్సిపాలిటీలకు ప్రాధాన్యం. 2026 మార్చి కల్లా పనులన్నీ పూర్తి చేయాలని గడువు.